शङ्काशकावेदी नमस्तेस्तु सुधाजनी శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే శ్రీదేవి నామం సంతతం పాడవే నీలవేణిలో నీటి ముత్యాలు కృష్ణవేణిలో అలల గీతాలు బలికి దొరకూడదు దొరకూడదు థ్యాంక్ గాడ్ వెళ్ళిస్తాను మావయ్య. జాగ్రత్తగా వెళ్ళిరామా. పిల్లల్ని స్కూల్లో దించేయమ్మా. జయంతి ఎన్ఎస్ఎస్ క్యాంప్ లోనే సెటిల్ అయిందా? నేను అక్కడే ఉండని, నువ్వు ముందే అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే వెళ్ళి బైక్ జాగ్రత్తగా దింపించరా, వచ్చేస్తాను. అలాగే. హలో, నువ్వు రాధికే కదా? నేను శివాని. చిన్నప్పుడు అశోక్ విద్యాలయ స్కూల్లో నువ్వు 5th క్లాస్ నేను 8th క్లాస్ గుర్తులేదా? നിങ്ങൾ പറയുന്നത് മനസ്സിലായില്ല. నువ్వు ఆ ఫారం కూడా రాధికవేగా? എന്താ അത്? നിങ്ങളത് തപ്പ പറയുന്ന മാത്രം ഉണ്ട്. ఏంటమ్మా చెప్పబెట్టుకున్నా బస్ ఎక్కిసావేంటి? ఏం లేదురా, ఒక అమ్మాయిని చూశాను, నాతో చదువుకున్న రాధిక లేదు, తల్లాగా అనిపించింది, వెళ్ళి అడిగితే కాదంది. సరే సరే రా వెళ్దాం. మాధవరావు అన్న ఎదురు చూస్తున్నాడు. మాధవరావు నీకు బాబాయ్ కదా? రే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు బండి ఎక్కరా. ఈ ఆఫీస్ ఇంకా అలాగే ఉందంటే. ఎలా ఉన్నావు? లోనికి రా. ఏమైంది మావయ్య? లోనికి రా చెప్పు. ఇక మీద నన్ను మామ అని పిలవద్దు, అమ్మ అని పిలవాలి. మావయ్య ఏమైందిరా నీకు? అవునరా, ఇందాక ఏ మామ అన్నావు, ఇప్పుడు రే మామ అంటున్నావు. ఇంకా సేపు ఆగితే నీవో మామ అంటావు. ఇదిగో చూడు, ఇక్కడ నేను ఓనర్, నేను వర్కర్వే. పిలిస్తే అయ్యగారు అని పిలువు, లేదంటే అమ్మ అని పిలువు. అయితే అత్తయ్య వదిలేని పిలవనా? నా కాపురంలో నిప్పులు పోయికురా, దాని ముందు కావాలంటే మామయ్య అని పిలువు. 7 గంటల డాక్యుమెంట్స్ ఇచ్చాడు. బాబాయ్ అన్న అని పిలిచే సన్నాసుడు నువ్వు. మావయ్యని అన్నయ్య అని పిలవబోయే వెధవరా నువ్వు. నువ్వు పెద్ద మూర్ఖుడు. ఊరుకున్నాం ములక్కాన్నాం. రే ఇక్కడ నాకంటూ ఒక మర్యాద క్రియేట్ చేసుకున్నాను రా. ముందెళ్ళే పని నేర్చుకోరా. సరే నువ్వు వచ్చే. ఊళ్ళో ఉన్నప్పుడు కుర్ర కుంకులతో కలిసి ముందు కొట్టడం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు కదా నాకు అర్థమై వస్తుంది.